అకాల వర్షాలు అన్నదాతల పాలిట శాపంగా మారాయి. చేతికొచ్చిన పంటను నోటికందకుండా చేస్తున్నాయి. నిన్న కరీంనగర్ జిల్లాలో అమ్మకానికి తెచ్చిన ధాన్యం పూర్తిగా తడిసిపోగా మామిడి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. ఐకేపీ సెంటర్లో సరైన వసతులు లేకే ధాన్యం తడిసిందంటున్నారు వరి రైతులు. అధికారుల నిర్లక్ష్యంపై మండిపడుతున్నారు. వేసవిలో సాగునీటి వసతులు సరిగ్గా లేకున్నా బొట్టు ఒడిసిపట్టి పంటలు పండిస్తున్నారు రైతులు. తీరా అవి అమ్ముకునే సమయానికి వర్షాలు పడి ఆవేదనే మిగులుతోంది. ఏటా యాసంగి పంటను అమ్ముకునే సమయంలో ప్రకృతి ప్రకోపానికి అన్నదాతలు నష్టపోతున్నారు. దీంతో పాటు ఐకేపీ కేంద్రాల్లో కనీస సదుపాయాలు లేకపోవడం అన్నదాతకు కన్నీటిని మిగులుస్తోంది. కరీంనగర్ జిల్లాలో నిన్న సాయంత్రం ఈదురుగాళ్లతో కూడిన వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. జిల్లాలోని మానకొండూర్, తిమ్మాపూర్, శంకరపట్నం, వీనవంక, హుజురాబాద్, సైదాపూర్, జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో కురిసిన అకాల వర్షానికి ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తడిసిపోయింది. గతంలోనూ అకాల వర్షాలతో ధాన్యం తడిసిన ఘటనలు ఉన్నా అధికారులు మాత్రం కనీస జాగ్రత్తలు తీసుకోవట్లేదు. మానకొండూరు మండలంలోని కొన్ని ఊళ్లలో ఈదురుగాళ్లతో పాటు వర్షం కురిసింది. దీంతో చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. మామిడి తోటలకు నష్టం కలిగింది. కోతకు సిద్ధంగా ఉన్న పొలాల్లో వడ్లన్నీ రాలిపోయాయి. సాధారణంగా ఖరీఫ్లో కొంత సన్న వడ్లు పండిస్తారు. వీటిని ఎక్కువ రా రైస్, బాయిల్డ్ మిల్లుల్లో బియ్యంగా మారుస్తారు. ఆ టైంలో ధాన్యం సేకరణలో పెద్దగా ఇబ్బంది ఉండదు. రబీలో మాత్రం మొత్తం దొడ్డు రకం ధాన్యమే ఉండడంతో మొత్తం ధాన్యాన్ని రైతులు ప్రభుత్వ కేంద్రాల్లోనే అమ్ముతారు. దీంతో సేకరణలో ఆలస్యం అవడంతో రోజుల కొద్దీ ఐకేపీ కేంద్రాల్లోనే ధాన్యం నిల్వ ఉంటోంది. ఇదే సమయంలో లారీలన్నీ మామిడికాయల రవాణా, పసుపుతో పాటు ఇతర పంటల రవాణాకి వినియోగిస్తారు. దీంతో ఐకేపీలో కొనుగోలు చేసిన ధాన్యం బస్తాలను తరలించేందుకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇక ఐకేపీలో మరో సమస్య గన్నీ సంచులు. రాష్ట్రంలో అత్యధికంగా వరి పండించే కరీంనగర్లో అందుకు సరిపడా సంచులు లేక కొనుగోళ్లు ఆలస్యమవుతున్నాయి. ఏటా 1 కోటికి పైగా గన్నీ సంచులు అవసరమవుతున్నా తెప్పించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు రైతులు. వీటితో పాటు తగినన్ని టార్పాలిన్లు, వెయింగ్ మిషన్లు, ఇతర సామాగ్రి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచడం లేదు. వేసవిలో కూడా వసతులు లేక రైతులు ఎండలోనే పడిగాపులు కాస్తున్నారు. సరైన వసతులు, సకాలంలో గన్నీ సంచులు, టార్పాలిన్లు అందించి ఉంటే ఇంత నష్టం జరిగేది కాదని రైతులు వాపోతున్నారు. రాత్రి కురిసిన అకాల వర్షానికి ఐకేపీలో ధాన్యం పోస్తే వారం రోజులు అవుతుంది. ధాన్యం పోసి ఆ ధాన్యం తడిసి ముద్దయింది. గోనె సంచులు లేక ఇబ్బంది అవుతుంది. వాటి మీద పరదలు కప్పుకుందామంటే పరదలు లేవు. ఐకేపీ సెంటర్లో కొనుగోలు లేట్ అవుతుంది. మీరు కొనుగోలు కూడా చెప్పని చేయాలని మా ఉద్దేశం, రైతు ఉద్దేశం. అటు హుజురాబాద్ మార్కెట్ యార్డ్లోనూ ధాన్యం తడిసిపోయింది. ధాన్యం మార్కెట్కు తీసుకొచ్చినా అధికారులు కొనడం లేదంటున్నారు రైతులు. రోజుల కొద్దీ అలాగే ఉంచడంతోనే నష్టపోయామని రైతులు మండిపడుతున్నారు. అధికారులతో వాగ్వాదానికి దిగారు. మా పరిస్థితి ఏంది? మరి మేము ఎట్లా బతకాలి? అప్పుడు ఎట్లా కట్టాలి? ఏం చేయాలి? ఎట్లా ధరపాలి? అప్పుడు మాకేం ధర పడుతుంది? తెల్ల పంట ఇంత కష్టపడ్డాం, పెట్టుబడి పెట్టినాం, పచ్చళ్ళు కలుపుకొని పచ్చడి ఇచ్చింది. సార్, ఈ వేసంగి పంట పండడం వల్ల మాకు ఇబ్బంది లేదు సార్ బాగా. ఎందుకంటే వర్షం అప్పుడు నీళ్ళు లేకుండా అప్పుడు బాధపడ్డాం. అడ్డగులు పెట్టుబడులు పెట్టి అప్పులు వేసి పెట్టుబడులు పెట్టి బోర్లు వేసి తర్వాత ఏంటంటే ఈ నీళ్ళు లేక ఇబ్బంది పడ్డాం. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఈ పండించిన పంటకైనా చక్క ఇప్పుడు టైం మీద కలిసేలకు ఇక్కడ వాన కొట్టి నష్టం జరిగింది బాగా. దయచేసి అధికారులు కూడా ఏంటంటే మమ్మల్ని పట్టించుకొని సరైన రేటు కల్పించారు సార్ మాకు. ఎందుకంటే నష్టపరం జరిగింది బాగా. ఇప్పటికి కూడా తడిసిన ధాన్యాన్ని కూడా సరైన రేటు పెట్టి కొని మాకు నష్టం లేకుండా కాలం చేయాలని చెప్పి మనం చెప్తున్నాం సార్. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏటా ఖరీఫ్, రబీ కలిసి దాదాపు 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరిస్తారు. దాదాపు 500 ఐకేపీ కేంద్రాలు ఉన్నాయి. ఏటా పంట అమ్ముకునే సమయంలోనే వర్షాలు పడుతున్నందున శాశ్వత షెడ్లను నిర్మించాలని, నిన్న తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనాలని కోరుతున్నారు రైతులు.